పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి రెండు అంశాలు. నంబర్ 1, పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి పట్ల ఉన్నటువంటి అనుమానాలు చాలా వరకు నివృత్తి అయినటువంటి పరిస్థితి. కానీ ఆ మృతి, ఆయన చనిపోయిన రోజు దగ్గర నుంచి ఈ గత 2-3 రోజులుగా లేదంటే 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రాపగాండా కానివ్వండి, ఒక రేంజ్లో ఉంది. ఇదంతా చూస్తుంటే ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతోంది. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చాలా పద్ధతి ప్రకారం, చాలా ప్లాన్డ్గా చేశారనేటువంటి అంశాలు అయితే ఇప్పుడు చాలామంది తమ అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరా ఫుటేజ్లు, అతను మద్యం కొనుగోలు చేయటము, 2-3 చోట్ల కింద పట్టడం, ఇవన్నీ ఒకదానికి ఒకటి సీక్వెన్స్గా తీసుకొచ్చారు. సో అసలు ఈ టోటల్గా ఈ అంశం మీద మీ స్పందన ఏంటి, మీరు ఎలా చూస్తారు దీన్ని అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, మరో చర్చ ఏంటంటే P4. ఈ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, మరి ఇది ఒక నూతన ఆవిష్కరణ అంటున్నారు. మరి ఇది ఏ రకంగా ఉంటుంది? గతంలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి నినాదాలు మొదట్లో ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఒప్పుకున్నటువంటి పరిస్థితి, దాని గురించి కొనియాడినటువంటి పరిస్థితి. మరి దీని గురించి ప్రస్తుతం ప్రజలు కానీ లేదంటే రాజకీయ విశ్లేషకులు కానీ ఎలా చూస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు? అసలు ప్రజల్లోకి ఎక్కుతుందా, ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ రెండు అంశాల్లో మొదటగా మనం పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పట్ల జరిగినటువంటి సంఘటనల పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? పాస్టర్ పగడాల ప్రవీణ్ది అకాల మరణం. తన వయసు రీత్యా చూసినప్పుడు చాలా ఎర్లీ ఏజ్లోనే తన జీవితం ముగిసింది. అయితే ఆ జరిగిన సంఘటన ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన, లేకుంటే విద్వేషపూరితంగా గావించబడిన హత్య, ఈ రెండు భిన్న వాదనలు గత వారం రోజులుగా రాష్ట్రాన్ని కుదుపుతూ ఉన్నాయి. పగడాల ప్రవీణ్కి మద్దతుదారులుగా చెప్తున్న కొంతమంది వచ్చేటప్పటికి, సహజంగా పగడాల ప్రవీణ్ చనిపోతే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులే. అతని సతీమణి, అతని పిల్లలు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. వారి వైపు నుంచి ఎక్కడ ఒక్కరిని బ్లేమ్ చేస్తూ ఏ విధమైన ప్రకటన రాలా. వాస్తవం. అవును, మా ప్రవీణ్ గారి మరణం పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద లోతైన విచారణ జరగాలి, దీని మీద మేము పలానా వారిని అనుమానిస్తున్నాము, పలానా వారి ప్రమేయంతో ఇది జరుగుండొచ్చు, ఈ విధమైన ప్రకటనలు ఒక్కటి కూడా ప్రవీణ్ గారి మృతి పట్ల ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేవారు ఎవరి నుంచి రాలా. అవును. కానీ ఇక్కడ దీన్ని ఇష్యూగా చేసి ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తున్నది ఎవరు? అమలాపురం ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ గారు, కేఏ పాల్ గారు, ఇటువంటి వాళ్ళు దాన్ని చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఫాస్టర్లు ఉన్నారు. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారనే దాన్ని కనుక మనం నిశ్చితంగా గమనించితే, సికింద్రాబాద్లో నివాసం ఉంటూ రాజమండ్రిలో ఏదో పని మీద బయలుదేరుతున్న ఆయన మీద, ఒకవేళ ఆయన గతంలో చేసిన ప్రసంగాల పట్ల ఎవరికైనా విద్వేషాలు ఉన్నాయా? మరి అటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు ఆయన చేస్తున్నప్పుడు ఆయన హితులు సన్నిహితులు ఆయన ఎందుకు కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు? వీటికన్నిటికీ కూడా కాలం ఏదో ఒక సమాధానం చెప్పుద్ది, అది వేరే ఇష్యూ. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న ఫాస్టర్లు కొంతమంది ఉన్నారు. మీడియాలో రెచ్చిపోయి ఇష్టారీతిన, అంటే మతం అనే ఒక ఎమోషన్ అడ్డు పెట్టుకొని ప్రభుత్వాల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేను నిన్న కేఏ పాల్ గారి ఒక వీడియో చూశాను. నేను ప్రెస్ మీట్ కాదు, ఒక వీడియో చేశాను. ఈస్ట్ గోదావరి రాజమండ్రి ఎస్పీ అండ్ ఐజీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. ఎవడ్రా మీరు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ అని చెప్పని ఆ హోదాలో ఉన్న ఆఫీసర్లను ఉద్దేశించి ఆయన వాడిన పదం ఇదే పదం. ఎవడ్రా మీరంతా, అధికారులను ఉద్దేశించి. వాళ్ళు మళ్ళీ తిరిగి నువ్వెవడరా అంటే ఎక్కడ పెట్టుకుంటాడు తలైనా? ఇవాళ ఐపీఎస్ అధికారులు
సీనియర్ అధికారులను ఉద్దేశించి అరే ఒరే అని సంబోధించే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? అదే కదా. అసలు హూ ద హెల్ ఈజ్ హీ? అసలు నువ్వెవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే కుట్రకి నువ్వు కూడా ఒక కారకుడు అవుతా ఉన్నావు. ఇవాళ పోలీసుల ద్వారా విడుదలైన స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు పెట్టుకొని అవి ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి అంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఫ్యాబ్రికేటెడా? పోలీసులు విడుదల చేసిన ఫ్యాబ్రికేటెడా? నీకు వాటి పట్ల అనుమానం ఉంటే ఆ సాక్ష్యాధారాలని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించుకో. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించుకున్న తర్వాత ప్రవీణ్ ఆ టైంలో ట్రావెలే చేయలేదు, పోలీసులు చూపిస్తున్న వాహనం ఆయనది కాదు, పోలీసుల ద్వారా చూపిస్తున్న ఫోటోలు ఆయనవి కాదు అని చెప్పని సైంటిఫిక్గా నువ్వు నిర్ధారణ చేసి నువ్వు మాట్లాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు చూపిస్తూ ఉన్నారు, ఆ ఫోటోలలో క్లారిటీ లేదు అంటున్నారు. అది కెమెరా ఎదురుకు పెట్టుకొని తీసిన ఫోటో సెషన్ కాదు. అవును అవును వాస్తవం. అతని మూమెంట్ని క్యాప్చర్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ అది. దాదాపు 300 పైచులకు సీసీ కెమెరాలను జల్లెడ పెట్టారంటున్నారు. విజయవాడలో 3 గంటలు ఏం జరిగింది అనేది కూడా మొత్తానికి ఫైనల్గా తేల్చేస్తారు. అయితే ఈ తేల్చిన తర్వాత కూడా అతన్ని కావాలని బెదిరించారు, కావాలని బెదిరించి అతని చేత మద్యం కొనేలా చేశారు అని చెప్పేసి కూడా కొన్ని సూత్రీకరణలు వస్తున్నాయి. కావాలని తాగించారు, తాగిన తర్వాత మర్డర్ చేసి ఆ నెపం అటు దోసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని సూత్రీకరణలు వస్తున్నాయి. ఇది అనుమానాలు అనుకోవాలా, లేదంటే ఖచ్చితంగా మేము నమ్మం, ఏం చెప్పినా హత్య అనేంతవరకు మేము నమ్మం అంటే వాళ్ళు ఒక హిడెన్ ఎజెండా పెట్టుకున్నారు. ఆ హిడెన్ ఎజెండా కారణం ఏంటి? నేనైతే 100% పొలిటికల్లీ మోటివేటెడ్ ఎజెండా అని చెప్పని అంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ హర్షకుమార్ గారి ఇంటర్వ్యూ నేను ఒకటి చూస్తున్నా. ఆయనకి ప్రవీణ్ కుమార్ ఎవరో తెలియదు, అవును, ఎప్పుడు పరిచయం కూడా లేదు. ఇతని వీడియోలు కూడా ఈయన చనిపోయిన తర్వాతే ఆయన విన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? అతనికి రాజమండ్రిలో స్థలం కొనుక్కున్నా అంట అవగాహన లేదు ఈయనకి. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటన దృష్ట్యా ఈయన ఎవరు అనేది ఎంక్వైరీ చేసుకొని అప్పుడు వచ్చేసాడు రోడ్డు మీదకి. ఆయన వీడియోలు కూడా విన్నాను నేను, చాలా ఇంటలెక్చువల్ ఆయన అని చెప్తున్నాడు. మరి అసలు మీకు పరిచయమే లేని దగ్గర మీరు నాకు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు నాకు చెప్పారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రమాదంగా చిత్రీకరించమని చెప్తా ఉన్నారంట. ఏ డాక్టర్ చెప్పాడో రివీల్ చేయి బయటికి. పోలీసులు చెప్తున్నారు మా మీద చాలా ప్రెషర్ ఉంది అని చెప్పని. ఏ అధికారి చెప్పాడో రివీల్ చేయి. గాలి కబుర్లు చెప్పకూడదు కదా. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నప్పుడు, ఇవాళ లక్షల మందికి ప్రాతినిధ్యం వహించిన చట్టసభకి రిప్రజెంట్ చేసిన మాజీ సభ్యుడై ఉన్నప్పుడు, ఇవాళ సమాజంలో ఒక స్థాయి హోదా ఉంది అనుకుంటున్నప్పుడు, నేను చెప్తే 10 మందికి రీచ్ అవుతుంది అని చెప్పని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. ఇక్కడ నా పర్సెప్షన్ అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ కేటగరైజేషన్ పట్ల, ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఓకే, ఈ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇది ఒక అవకాశంగా దక్కింది ఆయనకి. దీన్ని అడ్డు పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అవును, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందే ఎస్సీ కేటగరైజేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ ప్రభుత్వం రిలీజ్ చేయబోతూ ఉంది. ఒకసారి ఆర్డినెన్స్ కనుక రిలీజ్ అయితే ఆల్రెడీ సుప్రీంకోర్టు దాని మీద స్పష్టమైన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎక్కడా దీన్ని కంటెస్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఇవాళ ఆర్డినెన్స్ ఇష్యూ అయితే రేపు రోజున ఉభయ సభల్లో దాన్ని ఆమోదింపజేసుకుంటారు 6 నెలల కాలంలో, నెక్స్ట్ వచ్చే సమావేశాల్లో. కాబట్టి చట్టరూపంగా అది అమల్లోకి రాబోతూ ఉంది. అది అమల్లోకి తీసుకురావటం ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేని నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ తీసుగా ప్రయత్నం చేశారు, కానీ దానికి పెద్దగా సపోర్ట్ దక్కల. అదొకటి ఆయనకి కడుపులో రగులుతూ ఉంది. ఎవరి హిడెన్ ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి. సరే, జీవి హర్ష కుమార్ అంటే ఆయన చెప్తా ఇంకా ఉన్నాయి. తర్వాత
ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు మొన్నటిదాకా. అవును. ఇప్పుడు మద్యం కుంభకోణం అంశంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు కాబోతున్నాడేమో అని చెప్పని అతనే ఉలికిపాటుకు గురై హైకోర్టుకు కూడా అప్రోచ్ అయ్యాడు. ఆల్రెడీ సత్యప్రసాద్ అని చెప్పని అధికారి ఇచ్చిన వాంగ్మూలంలో మిథున్ రెడ్డి ప్రస్తావన వచ్చింది అని చెప్పని నాకు సమాచారం ఉంది. నన్ను అరెస్ట్ చేస్తారేమో, నాకు 3వ తారీఖు వరకు అరెస్ట్ నుంచి వెసులుబాటు దక్కించుకొని ఉన్నాడు అతను కోర్టు నుంచి. అతను వైసీపీ ఇన్ఛార్జ్ అక్కడ. మద్యం కుంభకోణానికి తోడు ఇతను విజయ్ కుమార్ రెడ్డి INPR ఫార్మర్ కమిషనర్ అతన్ని విచారణకు పిలుస్తూ ఉన్నారు. సాక్షికి 100 కోట్ల రూపాయలు కట్టబెట్టిన అంశంలో. ఇవాళ కట్టబెట్టిన విజయ్ కుమార్ రెడ్డిది నేరం అయితే పుచ్చుకున్న భారత్ గారిది కూడా నేరమే కదా. మరి ఆ దిశగా విచారణ కనుక జరిగితే భారత్ గారిని ఎక్కడ సమన్ చేస్తారు అని చెప్పని ఉలికిపాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మద్యం కుంభకోణం అంశం ఇవాళ పార్లమెంట్లో ప్రస్తావన జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా ఈడీని ఇన్వాల్వ్ చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి రకరకాల ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నాయకులు చాలామంది సతమతమవుతూ ఉన్నారు. విడుదల రజనీ గారి దగ్గర నుంచి ఆడుదామాంధ్ర ఆరోపణల మీద రోజా గారి వరకు. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ పార్టీ ఒక రకమైన ఉలికిపాటుకు గురవుతూ ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఒక డిస్ట్రాక్షన్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వ్యవహారం ఒకటి కావాలి, ఒక అస్త్రం కావాలి. ఈ వ్యవహారాలన్నిటి మీద నుంచి ఫోకస్ ప్రభుత్వానికి ఎంటైర్లీ డిఫరెంట్ ఇంకొక వైపునికి ప్రభుత్వాన్ని డ్రైవ్ చేయాలి. దానికి ఎంచుకున్న మార్గం ఉద్దేశపూర్వకంగా ఇక్కడ జరిగిన ఈ మరణాన్ని అడ్డు పెట్టుకొని ఈ మరణం ప్రాతిపదికగా రాష్ట్రంలో మత విద్వేషాలు పెంచాలి. ఈ మత విద్వేషాలు పెంచడానికి క్రిస్టియానిటీ అనే అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ అసలు క్రిస్టియానిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన ప్రమాదం ఏంటి? ఇవాళ ఈ పగడాల ప్రవీణ్ కుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ శక్తులకి అతని ప్రధాన టార్గెటా? అసలు ఆ విధమైన విద్వేషపూరిత వాతావరణం హిందూ వర్గాలకి క్రిస్టియన్ వర్గాలకి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా? ఇప్పటి వరకు హిందూ క్రిస్టియన్ అనే అంశం ప్రాతిపదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఘర్షణైనా చోటు చేసుకుందా? ఒక్క వివాదం తలెత్తిందా? ఏమీ తలెత్తకుండా ఒక వ్యక్తిని హత్య చేసే స్థాయికి ఎవరు ఉపక్రమిస్తారు? ఎక్కడైనా సరే చిలికి చిలికి గాలివానగా మారుద్దంటారు తప్ప ఎకైకన గాలివాన రాదు. గాలివానగా రూపాంతరం చెందటానికి ముందు సముద్రంలో కూడా చాలా మార్పు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు ఆ రోజు నుంచి మాట్లాడుతున్నటువంటి ఈ క్రైస్తవ మత బోధకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ రోజు చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి మాట్లాడారు. ఏదో మందు దాగి డ్రైవ్ చేశాడు అందుకనే చచ్చిపోయాడు అని చెప్పేసి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి కూడా డే 1 పోస్ట్ మార్టం పూర్తవకముందే బయట అనౌన్స్ చేసినటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. సరే, జీవి హర్ష్ కుమార్ వీళ్ళదంటే ఒక ఇది అనుకోవచ్చు, వాళ్ళ హిడెన్ ఎజెండా. మరి మిగిలిన వాళ్ళదేంటి, మత బోధకులది ఏంటి హిడెన్ ఎజెండా ఎందుకంటారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క గ్రామంలో 3-4 నుంచి 10 మంది ఫాస్టర్లు ఉన్న గ్రామాలు ఉన్నాయి. కొన్ని వేల మంది ఫాస్టర్లు ఉన్నారు. అంతమందిలో ఎంతమంది మాట్లాడుతున్నారు? అందరికందరూ ఫాస్టర్లు రోడ్డుకి మాట్లాడటం లేదు కదా. ట్రూ క్రిస్టియన్, ట్రూ బిలీవర్ వాళ్ళు వాస్తవానికి కట్టుబడే వాళ్ళ జీవనం ఉంటుంది. పేదరికంలో మగ్గుతూ కూడా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడుపుతున్న ఫాస్టర్లు నాకు వ్యక్తిగతంగా బోల్డ్ మంది తెలుసు. కటిక పేదరికంలో వేరే పనులు చేసుకోలేక ఈ ఫాస్టర్లుగా వాళ్ళ సర్వైవల్కి కూడా కష్టమవుతున్నా సరే కొద్దిపాటి కూడా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించకుండా నియమ నిబంధనలతోటి బతుకుతున్న వాళ్ళు నాకు వ్యక్తిగతంగా చాలామంది తెలుసు. వాళ్ళందరూ రోడ్డెక్కట్లా. రోడ్డెక్కుతున్న వాళ్ళందరూ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్. 100% క్రైస్తవం మీద వాళ్ళకి ప్రేమ ఉంటే నిన్న కేఏ పాల్ ఒక మాట చెప్పాడు. గతంలో ఖురాన్ని తగలబెట్టిన క్రైస్తవుడి విషయంలో కూడా నేను ఖండించాను. కరోనా రాముడికి ప్రీతిపాత్రం అని చెప్పిన ఫాస్టర్ విషయంలో కూడా నేను ఖండించాను అన్నాడు. మరి అదే ఖండన ఇదే ప్రవీణ్ కుమార్ రామాయణం గురించి రాముడి గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న రోజు ఎందుకు ఖండించలా? ఖండించి ఉండాల్సింది కదా. ఇవాళ వీళ్ళకి అనుమానాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి?
ఇతను వ్యవహరించిన, ఇతను వాడిన భాష దృష్ట్యా, ఇతను చేసిన ప్రసంగాల దృష్ట్యా ఇతని మీద హిందువులకి ఏదైనా కోపం ఉందేమో అన్న అభిప్రాయంతో అవును. హిందువులకి కోపం ఉంది. ఇవాళ పోలీసులు బయటపెట్టిన సాక్ష్యాధారాల ప్రకారం మరి వైన్ షాపులకి వెళ్ళి వైన్ తీసుకోమని చెప్పని హిందువులు ప్రేరేపించారు ఆయన్ని. అతన్ని అంటే ఒక రకమైన మత్తులో డ్రైవ్ చేయమని చెప్పని హిందువులు ప్రేరేపించారా? అతని ప్రమాదం అతను కొని తెచ్చుకున్నాడు. ఇవాళ ఏం చేశారు వీళ్ళందరూ? అది జరిగింది రోడ్డు ప్రమాదమో హత్యో ఎప్పుడు నిర్ధారణ అవుద్ది? ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్టు, పోలీసు విచారణ తర్వాత నిర్ధారణ అవుతుంది. ఆ బాధ్యత పోలీసులకు అప్పజెప్పేసి గౌరవప్రదంగా అతని అంత్యక్రియలు కనుక ముగించి ఉన్నట్టయితే ఇవాళ పోలీసులకి 300 సీసీ కెమెరాలు వెతికి ఇతన్ని ప్రతి సెకండ్ని ట్రాక్ చేసి అతను ఎప్పుడు ఎక్కడ కూర్చున్నాడు, ఏం చేశాడు, ఎక్కడ ఏ షాప్కి వెళ్ళాడు, ఎటు నుంచి ఎటు డ్రైవ్ చేశాడు, వీటినన్నింటినీ ఎన్నిసార్లు కింద పడ్డాడు, అదే వీటినన్నింటిని వెలుగులోకి తెచ్చే ఆస్కారం ఉండేది కాదు, అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వీళ్ళు నానాయాగి చేయటం మొదలుపెట్టారో అది పోలీసులకు ఇంటెగ్రిటీ సమస్య అయిపోయింది. పోలీసులు అసలు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇవాళ ఏం నిర్ధారణ అయింది? ఇవాళ ఎవరి వ్యక్తిత్వం పలచనైంది? ఇదా ఫాస్టర్ల లైఫ్ స్టైలు? నేను ఇందాక చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో కటిక పేదరికంతో ఉన్న ఫాస్టర్లు చాలామంది ఉన్నారు. అయినా సరే ఆ క్రమశిక్షణాయుతమైన జీవనానికే కట్టుబడి ఉన్న ఫాస్టర్లు చాలామంది ఉన్నారు. ఇవాళ ఏమవుతుంది? ఇతన్ని చూసిన తర్వాత ఓహో వీళ్ళు మైకుల ముందే తప్ప ఆఫ్ ది కెమెరా మైకులు ఆఫ్ చేస్తే వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా, వీళ్ళు క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పని ఆ విశ్వాసకులకి చెప్పడమే తప్ప వాళ్ళు ఆచరించరా అని చెప్పని మొత్తం ఫాస్టర్ల సమాజాన్ని వంక వేలెత్తి చూపే పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఎవరు సృష్టించారు ఆ పరిస్థితి? ఇవాళ ప్రవీణ్ కుమార్కి అతను చనిపోయిన తర్వాత కూడా ఇవాళ అతని వ్యక్తిత్వాన్ని నలుగురిలో చర్చనీయాంశం చేసింది ఎవరు? ఖచ్చితంగా వీళ్ళే. ఈ సోకాల్డ్ ఈ ఫాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ. వీళ్ళకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారి మేనత్తో ఒక ఆమె బయలుదేరింది. విమలారెడ్డి. ఆమె అన్నని గొడ్డలు పెట్టి నరికి చంపితే ఆ చంపిన వ్యక్తులు పలానా సూత్రధారులు వీళ్ళు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని అమాయకులు ఆణిముత్యం అని చెప్పని ఈమె కితాబు ఇచ్చింది. తన అన్న కూతురు న్యాయం చేయండి అని చెప్పని పోరాటం చేస్తుంటే ఆమెను తప్పుపట్టింది. ఈమెకు నైతికత ఉందా? అదే కదా. అంటే ఎవరైతే సూత్రధారులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిందో వాళ్ళని ప్రోత్సహిస్తున్న ఇంకొక అన్న కొడుకుని ఎన్నికల్లో గెలిపిమని చెప్పని ప్రచారం చేసింది. అన్న మరణానికి అన్న హత్యకి న్యాయం గురించి నోరెత్తి ఎప్పుడు ఒక్క సందర్భంలో కూడా మాట్లాడిన ఆమెకి ఇవాళ ప్రవీణ్ మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతూ ఉంది. సో ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ నెల రోజుల వ్యవధిలోనే మొత్తం 3 రోడ్డు ప్రమాదాలు జరిగాయట ఫాస్టర్లో. ఇలాగే 2 తెలంగాణలో, 1 ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు ఇంత సోకాళ్ళు ఇలా మాట్లాడుతున్న వీళ్ళంతా మరి మొత్తం 3 చనిపోయారు కదా, మరి తెలంగాణలో చనిపోయిన 2 గురించి కూడా మరి మీరు గొంతెత్తొచ్చు కదా, వాటి మీద కూడా ఇచ్చేయచ్చు కదా, ఇక్కడ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. దీనికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. వాటి మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం? నేను ఇందాక చెప్పింది అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అలజడి కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి ఇష్టం లేని ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఆ ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో సమన్వయం చేసుకుంటా ప్రజలు ఏ నమ్మకంతో అయితే వాళ్ళని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఆ అడుగులు వేసే ప్రాసెస్లో తమ తప్పుల్ని వెలికితీస్తూ ఉంది. తమ తప్పులకి చట్టం ముందు దోషులుగా నిలబెట్టే ప్రాసెస్లో ఉంది. దాన్ని తట్టుకోలేని స్థితిలో వీళ్ళకు ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా నాదొక అప్పీల్ ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం కోసం తాత్కాలికంగా సృష్టించబడ్డ మత ఘర్షణల్లో 100 మందిని ఊచకోత కోసిన నేపథ్యం ఉన్న నాయకులు పుట్టిన గడ్డ. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాం ప్రాంతంలో 1000 మందికి ఉపాధి కల్పన చేసిన రిజెన్సీ సిరామిక్ ఆ పరిశ్రమ యాజమాన్యం తమకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడానికి సహకరించలేదు అని చెప్పని అక్కడ యూనియన్ నాయకుల్ని ప్రలోభపెట్టి ఆ పరిశ్రమ మీదకి దాడికి పంపించి 1000 మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమని సర్వనాశనం చేసి
అక్కడ యాజమాన్యానికి సంబంధించిన రక్త సంబంధీకుల్ని హత్య గావించబడ్డ నేపథ్యం ఉన్న నాయకులు ఇవాళ మళ్ళీ అదే నాయకులు కొత్త అవతారంలో కొత్త సంఘటనను దృష్టిలో పెట్టుకొని ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ వేల మందికి ఉపాధి కల్పన చేసిన పరిశ్రమ మూతపట్టడం వల్ల అక్కడ ఉపాధి పొందిన వేల మంది రోడ్డున పడ్డారు. వీళ్ళ కడుపులో చాలా కదలకుండా వీళ్ళు బాగానే ఉన్నారు. ప్రేరేపించిన ఉద్రిక్తతలకి కారకులైన నాయకులు, సంఘటనకు బాధ్యులైన నాయకులు బాగానే ఉన్నారు. అన్యాయం అయిపోయింది. ఆ పరిశ్రమలో పనిచేసిన కార్మికులు ప్రాణాలు కోల్పోయింది. ఆ పరిశ్రమ యాజమాన్యం కుటుంబ సభ్యులు. ఇటువంటి వాళ్ళ మాటలు విని ఇప్పటికీ కూడా అదే ప్రలోభాల్లో అదే ప్రభావంలో పడతాము అంటారా? రేపు అల్టిమేట్గా లూజ్ అయ్యేది మీరు. ఇవాళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాపాడగలుగుతుంది అనే ఒక నమ్మకంతో మీరందరూ కలగలిసి ఎంపిక చేసుకొని అధికారం కట్టబెట్టుకున్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మీ అంచనాలకు తగిన విధంగా మీ బిడ్డల భవిష్యత్తు సెక్యూర్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆటంకపరచాలి, విధ్వంసాలు సృష్టించాలి, సమాజంలో అశాంతి రగిల్చాలి అని చెప్పని కొంతమంది తేతవుపిట్టల్లాగా వాళ్ళు సమాజం మీద పెడబొబ్బలు పెడతా ఉన్నారు. ఇవి ఆర్కెస్ట్రేటెడ్, లేని సమస్యను సృష్టించాలి, ఉద్రిక్తతలు పెంచాలి అని చెప్పని వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కనిపెట్టండి. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వేలాదిగా ఉన్న ఫాస్టర్ల సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జరుగుతున్న వాస్తవాన్ని రియలైజ్ అవ్వండి. ఇవాళ క్రమశిక్షణతో బతుకుతున్న మీ అందరి వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నార్థకంగా చేస్తున్నారు వీళ్ళు. మీ అందరి లైఫ్ స్టైల్ కూడా ఇలానే ఉంటుందా అనే అనుమానాలు మీ విశ్వాసకుల్లో కూడా కలిగించే విధంగా ఇటువంటి కొద్దిమంది పిడికెడు మంది ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు క్రిస్టియన్ సమాజాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఏ హిడెన్ అజెండాలతోటి, ఎవరెవరు వ్యక్తిగత స్వార్థాలతోటి, ఎవరెవరు పర్సనల్ ఎలివేషన్ కోసం ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారనేది మొట్టమొదట మీరు రియలైజ్ అవ్వండి. మీ సమాజాన్ని చైతన్యపరచండి. జరగబోతున్న సంఘటనని మొట్టమొదటిగా పసిగట్టి దానికి అనుగుణంగా మీరు గనక చైతన్యపరచకపోతే రేపటి రోజున అల్టిమేట్గా మీ పరువు ప్రతిష్టలు కూడా భంగం కలిగే విధంగా వీళ్ళే వ్యవహరిస్తారు. వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని నడుస్తారని చెప్పని, నడవాలని చెప్పని కోరుకుంటున్నా. రైట్ సార్, ఇక రెండో అంశంలోకి వెళ్దాం. P4 ఇది ఏ రకంగా చూడాలి? దీన్ని అసలు ప్రజలకు అర్థం అవుతుందా? సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? దీని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? మనకి ఒక సామెత ఉంది, పిల్లి నల్లదా తెల్లదా అనేది ఎవరికి అనవసరం, ఎలుకలను పట్టిందా లేదా అనేది ముఖ్యం. పథకం పేరేంటి, పథకం ఇంగ్లీష్లో పేరుందా తెలుగులో పేరుందా అనేది ప్రజలకి అనవసరం. దాని ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదనేది ముఖ్యం. అల్టిమేట్గా ఆ పథకం లక్ష్యాలు ప్రజలకు చేరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరి ఎంతో కొంతమందినైనా సరే దారిద్ర్యరేఖకు దిగువ నుంచి ఎగువకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు సంకల్పించినట్టుగా 10% ఉన్నత శ్రేణుల్లో ఉన్నవాళ్ళు, 20% బిలో పావర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి సహకారం అందించాలని చెప్పని ఆయన పెట్టుకున్న లక్ష్యంలో ఆయన ప్రభుత్వ పరంగా చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు, చాలా అభివృద్ధి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు, చాలా సంపద సృష్టికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉపాధి కల్పనకి కృషి చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి తోడుగా ఈ పథకం కూడా ఎంతో కొంత స్థాయిలో ప్రభావవంతంగా కనుక పనిచేయగలిగితే డెఫినెట్గా ఆయన లక్ష్యం నెరవేరినట్టుగానే భావించాలి. పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎవరికైనా డొనేషన్ 10 రూపాయలు ఇవ్వాలన్నా కానీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఏమన్నా వస్తుందా, ఫారమ్స్ ఏమన్నా ఇస్తారా, దానికి సంబంధించినటువంటి అవకాశం ఉందా అని వెతుక్కొని మరీ దాన ధర్మాలు చేసేటటువంటి మనుషులను చూస్తున్నటువంటి క్రమంలో మరి నా దగ్గర నేను ఉన్నోడిని, నా దగ్గర డబ్బు ఉంది, నేను పేదవాడిని ఆదుకుంటాను, కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని ముందుకొస్తారంటారా? ఇవాళ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతి సందర్భంలో కూడా ఇవాళ నాకు కూడా కోరిక ఉంటుంది, నా చేతిలో డబ్బుంటే నేను ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చేద్దును కదా అని చెప్పని నాకు అనిపిస్తుంది. అంటే ఏంటి, నా దగ్గర తెంపరతనం ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు.
అదే కదా. దీన్ని ఉద్దేశించే పెద్దలు ఏం చెప్పారంటే, లేని తెంపరి కన్నా ఉన్న లోబి మేలు. అతను లోబే, కానీ అతని దగ్గర డబ్బు ఉంది. అతనికి చెయ్యాలి అని అనిపిస్తే చేయగలిగే సామర్థ్యం ఉంది. నాకు చెయ్యాలని అనిపించినా నా దగ్గర సామర్థ్యం లేదు, నేను ఎంత ఎగిరెగిరి గంతులేసిన ఉపయోగం ఏముంది? మనకి మదర్ తెరిసా ఏం చెప్పుద్ది? హెల్పింగ్ హ్యాండ్స్ ఈజ్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. నాబోటాళ్ళం ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్తాం, కానీ సహాయం చేయాల్సిన సందర్భం వస్తే మన దగ్గర స్తోమత ఉండదు. కానీ స్తోమత ఉన్నవాడు అతనికి స్పందించి తీరాల్సిన అవసరాన్ని చైతన్యపరచగలిగితే, అతను కనుక నిర్ణయం తీసుకుంటే స్పందించాలి, నేను ఈ సమాజానికి ఏదైనా చేయాలి, 10 మందిని అంటే నేను ఇవాళ సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకోనున్నా 10 మందిని కనీసం నా జీవనకాలంలో అప్లిఫ్ట్మెంట్కి నేను అవకాశం కల్పించిన వాడిని అవుతా అని చెప్పి నేను నిర్ణయం కనుక అతను తీసుకోగలిగితే డెఫినెట్గా సాకారం అవుద్ది. అలా మోటివేట్ చేసే రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ మనం గమనించుకుంటే కోవిడ్ సందర్భంలో అయినా, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సందర్భంలో అయినా సరే, ఆ డబ్బున్న వాళ్ళే కదా స్పందించి ప్రభుత్వాలకు విరాళం ఇస్తుంది. మొన్న విజయవాడ వరదల సందర్భంగా 500 కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చాయి. అంటే బహుశా 5,000 అనుకుంటాను. కాదు, ప్రభుత్వ పరంగా వేసిన అంచనా 600 కోట్ల రూపాయల పైగా నష్టం జరిగిందని, ప్రభుత్వానికి అందిన విరాళాలు సుమారుగా 500 కోట్ల రూపాయలు. మరి అన్ని 100 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారు అని అంటే, కాలనీల్లో అక్కడ ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు కూడా చిన్న చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. కానీ పెద్ద పెద్ద మొత్తాలు ఇచ్చితే అందరూ డబ్బులు ఉన్నాళ్లే కదా. ఇవాళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ కంపెనీలు కూడా వాళ్ళ వార్షిక లాభాల్లో నుంచి కొంత పర్సంటేజీ సామాజిక దృక్పథంతో ఖర్చు పెట్టాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఖర్చు పెడుతున్నారు. చారిటీస్ రన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బోలెడు చారిటీ ఆర్గనైజేషన్స్ నడుస్తూ ఉన్నాయి అని అంటే ఎవరో ఒకరు కంట్రిబ్యూట్ చేయబట్టే కదా. ఇవాళ తిరుమల శ్రీవారి ఆ కొండ మీద ఎన్టీ రామారావు గారు అక్కడికి వచ్చే భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పని ఒకళమాత వెంగమాంబ నిత్యాన్నదానం అని చెప్పని ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. 2,200 కోట్ల రూపాయలు ఆ పథకానికి విరాళాలు అందాయి. ఇవాళ ఒక ఆటో మోడ్లోకి వెళ్ళిపోయింది. కొత్తగా విరాళాలు రాకున్నా ఆ విరాళాల మీద వచ్చే వడ్డీతోటే దాని నిర్వహణ సాధ్యపడతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రాణదాన ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. దానికి 100 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినాయి. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఎవరు విరాళాలు అడుగుతున్నారనేది చూస్తారు. డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి, చాలామందికి సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఆలోచన కూడా ఉంటుంది. కాకుంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు టైం కంట్రిబ్యూట్ చేసి ఎవరు అవసరంలో ఉన్నారు, ఆ నీడీ పీపుల్ ఎవరు, ఎక్కడ మనం కంట్రిబ్యూట్ చేయాలి, మన టైము మన ఎనర్జీ మన రిసోర్సెస్ మనమే స్పెండ్ చేసి ఇవన్నీ కూడా చేయాలంటే మనకు ఎక్కడ కుదురుతుందనే ఒక దీంతో కొంతవరకు వాళ్ళు ఛానలైజ్ చేయరు. కానీ ప్రాపర్గా వాళ్ళని అప్రోచ్ అయితే, ఈ అప్రోచ్ అయిన వాళ్ళు క్రెడిబుల్ పీపుల్ కనుక అయితే ఇవాళ బోలెడు మంది విరాళాలు ఇస్తూనే ఉన్నారు. ఇవాళ చాలా చోట్ల విద్యార్థులకు హాస్టల్స్ రన్ అవుతూ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కమ్యూనిటీ కిచెన్స్ రన్ అవుతూ ఉన్నాయి, అనాథ శరణాలయాలు రన్ అవుతూ ఉన్నాయి, బ్లైండ్స్ పిల్లలకి స్కూల్స్ రన్ అవుతూ ఉన్నాయి. వాటి నిర్వహణ కోసం విరాళాలు అందుతూనే ఉన్నాయి కదా. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వీళ్ళు ఒక ప్రోగ్రాం పెంచుకున్నారు. ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వం కోఆర్డినేట్ చేయడానికి రెడీగా ఉంది. స్తోమత ఉన్నవాళ్ళు, అవసరంలో ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వీళ్ళిద్దరి మధ్య బ్రిడ్జింగ్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సంధానకర్తగా ప్రభుత్వం ఉంటుంది. ఈ సంధానకర్తగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమవుతుంది, అందరికీ డబ్బులే అవసరం కావు. కొంతమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరమైన సపోర్ట్ కావాల్సి వస్తుంది. కొంతమంది చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువుకు కావాల్సిన సహాయం చేయాల్సి వస్తుంది. ఆ చదువుకు గనక సహాయం చేయగలిగితే వాళ్ళకు కొంచెం స్కిల్ అప్గ్రేడేషన్ చేసి వాళ్ళకు ఒక మంచి కెరీర్ దక్కే విధంగా వాళ్ళకు ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే వాళ్ళు గనక నిలదొక్కుంటే ఒక కుటుంబం నిలదొక్కున్నట్టే.
అన్ని సందర్భాల్లో డబ్బులతోటి అవసరాలు తీరవు. కొన్ని సందర్భాల్లో స్కిల్ అప్గ్రేడేషన్ వరకే అవసరం అవుతుంది. చదువుకొని ఉంటారు, ఎక్కడ మెరుగైన కెరీర్ అందుకోవటానికి కొంత కమ్యూనికేషన్ ల్యాకింగు, కొంత నైపుణ్యాలకు కొరవడుండి కొంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ స్కిల్ నాలెడ్జి వాళ్ళకి అందించడం ద్వారా నాలెడ్జ్ షేరింగు, స్కిల్ అప్గ్రేడేషన్ ద్వారా యువతని ఉపాధి అవకాశాలు దక్కించుకునే విధంగా హెల్ప్ చేయగలుగుతారు. ఆ విధంగా సపోర్ట్ చేయడానికి కార్పొరేట్ సంస్థలు చాలా ముందుకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారితో సీమెన్స్ ఇండియా వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏంటి? 90% సీమెన్స్ ఇండియా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కోసం కైండ్ అండ్ ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందే 90% కంట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చింది. ఎక్కడో జర్మనీకి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఇండియాలో ఒక రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలోనే 2,000 కోట్ల రూపాయల పైగా ఎక్విప్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆల్మోస్ట్ 2,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 10% ఇన్వెస్ట్ చేసింది దాంట్లో. మరి దానికి ముందుకు వచ్చారు అని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎంత చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నారనే నమ్మకం వాళ్ళకి కలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత సన్నద్ధతతో ఉంది, ఎంతవరకు మనకు సపోర్ట్గా నిలబడతా ఉంది, మనం ఇంత ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి రెస్పాన్స్ అయ్యే స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ పాలకులు కానీ ఉన్నారా లేదా, వీటిని అన్నింటినీ నిశ్చితంగా అనలైజ్ చేసుకున్న తర్వాత ఏ కార్పొరేట్ సంస్థ అయినా ముందుకు వస్తుంది. ఇదే ప్రాసెస్లో ఇవాళ ఆర్థికంగా స్తోమతలో ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చూసాం మనం. మొన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్టీఆర్ గారి శత జయంతి కార్యక్రమం జరిగిన నాటి నుంచి మొదలుపెట్టి చాలా ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల నిర్వహణ జరిగింది. అవును. మరి ప్రతిరోజు ఎవరో ఒకటి దాతల ముందుకు వచ్చి ఆ క్యాంటీన్లు కొనసాగడానికి సహకరిస్తూ వచ్చారు. అవును. అలాగే ఇవాళ ఎన్ఆర్ఎస్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఏదైనా కష్టం వస్తే, ఒక పిల్లల చదువుకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా ఆ ఊర్లో ఉన్న ఎన్ఆర్ఎస్నే, అంటే ఆ ఊరికి సంబంధించిన ఎన్ఆర్ఎస్నే మొట్టమొదటి కాంటాక్ట్ చేసేది. అవును. ఇవాళ వాళ్ళ దగ్గరే కుప్పలు పడిపోయి ఉన్నాయని కాదు, ఇక్కడ మీద కొంచెం బెటర్గా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మనం పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇవాళ మనం కొంచెం నిలదొక్కొని ఉన్నాం కాబట్టి మన సేవింగ్స్లోనే సొంత లాభం కొంత మానుకొని అంటే వాళ్ళ సేవింగ్స్లోనే కొంత వాళ్ళు ఇక్కడ కంట్రిబ్యూట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, ఒక కుటుంబానికి వీళ్ళు సొంతంగా ఎఫర్ట్ చేయలేని స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆ బడ్డెన్ తగ్గుతూ ఉంది, ఆ పిల్లలకి భవిష్యత్తు సుస్థిరం అవుతూ ఉంది. కాబట్టి వాళ్ళ P4 విధానం సక్సెస్ అవ్వదని లేదు. కాకపోతే ఎంత స్థాయిలో సక్సెస్ అవుద్ది అనేది, ఒకవేళ రేపు రాష్ట్రంలో ఇప్పటికి 6-7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఛానలైజ్ చేసి ఇంకా కొత్త కొత్త కంపెనీలు వచ్చి ఆ కొత్త కొత్త కంపెనీ ద్వారా కొత్త కొత్త ఉపాధి అవకాశాలు పెరిగి ఎంప్లాయ్మెంటు జనరేషన్ ద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగి ప్రభుత్వానికి సంపద సృష్టి జరిగి రాష్ట్రం ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే పరిస్థితుల్లోకి వస్తూ ఉందనుకో, అప్పుడు ఏమవుతుందంటే అవసరమైతే ప్రభుత్వం కూడా కొంత కంట్రిబ్యూట్ చేయగలుగుతుంది. అదే సందర్భంలో కొత్తగా వచ్చే పెట్టుబడిదారులతో కూడా మాట్లాడి ఈ రాష్ట్రంలో ఈ విధమైన పేదరికం ఉంది, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని వీళ్ళ లిఫ్ట్మెంట్ కోసం కొంచెం ఖర్చు పెట్టండి అని చెప్పని ప్రభుత్వం చెప్పినా కూడా ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది అని అంటే ఎవరైనా ముందుకు వస్తారు. ఇక్కడ ఒక అంశం చెప్పాలి, గతంలో ఎలా ఉండేదంటే ప్రభుత్వాలకి డొనేషన్స్ ఇవ్వాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే రాజకీయ నాయకుల మీద నమ్మకం లేక వీళ్ళు ఖర్చు పెడతారా తినేస్తారో అని చెప్పని ఒక అనుమానంతో ఏం చేసేవాళ్ళంటే రెడ్ క్రాస్కి, రామకృష్ణ మిషన్ లాంటి వంటి సంస్థలకి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా సంభవించినప్పుడు వాటికి ఇచ్చి వాటి ద్వారా వాళ్ళైతే నిబద్ధతతోటి నిజాయితీతోటి ఖర్చు పెడతారు అనే ఒక నమ్మకంతో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు డొనేషన్స్, వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టమని చెప్పని. కానీ గత కొన్ని దశాబ్దాలుగా సీఎం రిలీఫ్ ఫండ్కే ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు అంకిత భావంతో పనిచేస్తూనే ట్రాన్స్పరెన్సీ కనిపిస్తూ ఉంది, దాంతో ప్రభుత్వాల మీద నమ్మకం ఏర్పడతా ఉంది. అటువంటి సందర్భంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న గుర్తింపు రీత్యా దశాబ్దాల తరబడి పెట్టుబడిదారుల్లో కానీ పారిశ్రామికతల్లో కానీ ఆయనకున్న గుడ్విల్ దృష్ట్యా ఆయన ద్వారా కాన్సెప్టలైజ్ అయిన ప్రోగ్రాం కాబట్టి 1995-2004 మధ్య కూడా ఆ రోజు జన్మభూమి పేరిట విలేజెస్లో ఆయన పిలుపు మేరకు స్పందించి బోల్డ్ మంది ఎన్ఆర్ఐస్
హైదరాబాద్లో స్థిరపడిన బోల్డ్ మంది కూడా వాళ్ళ నేటివ్ విలేజెస్లో కంట్రిబ్యూట్ చేసి బోల్డ్ ఆస్తుల క్రియేషన్కి ఉపయోగపడ్డారు. స్కూల్ భవనాల నిర్మాణాలు, హాస్పిటళ్ళు, సత్రాలు, టెంపుల్స్కి ఇట్లా బోలెడు కంట్రిబ్యూషన్స్ వచ్చాయి గతం నుంచి కూడా. దాతలు స్పందించరనే ప్రశ్నే లేదు. ఎవరు అడుగుతున్నారనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు కొన్ని గుడ్ విల్ దృష్ట్యా ఖచ్చితంగా ఆ పథకం సక్సెస్ అవుతుంది. ఎంత స్థాయిలో ఇంపాక్ట్ చూపించుద్ది, 5 సంవత్సరాల కాలం పూర్తయ్యేటప్పటికి ఎంతమందిని ఈ బిలో పావర్టీ లైన్ నుంచి అప్లిఫ్ట్ చేయగలుగుతారనేది మన కాలం సమాధానం చెప్తుంది.